నమస్తే. ఈరోజు మనం ఇందిరా పార్క్ దగ్గర ఉన్న ధర్నా చౌక్ దగ్గర ఉన్నాం. ఆటో డ్రైవర్ల కోసం ఇక్కడ మహాధర్నా జరుగుతుంది. కవితమ్మ గారు కూడా కాసేపట్లో రాబోతున్నారు. మనతో పాటు యూత్ నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్కారం అన్న, ఇక్కడ మహాధర్నా జరుగుతుంది ఆటో డ్రైవర్ల కోసం. దేని కొరకు? ఇది ఓన్లీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ ఒక కర్కోట పాలన అని చెప్పని మరోసారి నిదర్శనమైంది ఇది. ఎందుకంటే మొన్ననేమో ఉన్నారు హైడ్రా అని చెప్పని ఆ గరీబోళ్ళు ఇల్లు కొట్టి వాళ్ళ ఉసురు తాకింది వానికి. ఇప్పుడు ఈ ఆటో డ్రైవర్లు ఉసురు తాకుతుంది వానికి. ఇంకా ఒక ఆటో డ్రైవర్ ఇల్లు నడుస్తే దాదాపు వాళ్ళ ఇంట్లో కుటుంబం అంతా నడుస్తుంది. ఇప్పుడు నాకు పిల్లలు ఉన్నారు, స్కూల్ పిల్లలే అనుకోండి, టైం తీసుకోవడము చేయడము ఇవన్నీ పనులను కూడా చేసేది ఆటో డ్రైవర్ ఒకటే. ఇప్పుడు మేమంతా మా ఇంటి పిల్లలను కూడా వాళ్ళు చేయలేకపోతుందని అంత నమ్మకం కదా మాకు ఆటో డ్రైవర్ల మీద, వాళ్ళు సురక్షకు తీసుకుపోతారని చెప్పని. ఇది ఇప్పుడు వాళ్ళ వల్లనే కదా నీకు ఇంత రెవెన్యూ జనరేట్ అవుతుంది. వాళ్ళు పెట్రోల్ అనుకోండి, డీజిలే అనుకోండి, లేకపోతే మీకు మన గ్యాసే అనుకోండి, దాని వాళ్ళు ట్యాక్సులు వాళ్ళు మీరు ఏ ట్యాక్సీలు మీరు వేస్తే వాళ్ళు స్టేట్ ట్యాక్స్ కానీ సెంట్రల్ ట్యాక్స్ వాళ్ళని కడుగుతున్నారు కదా. వాళ్ళ వల్ల ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఇది కేవలం నాకున్న అవగాహన ప్రకారంగా ఇది కేవలం వాళ్ళు ఎవరైతే ఈ కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రులు ఉన్నారో ఓకే, వాళ్ళు ఏదో కరెంట్ మీటర్ ఆటోలో పెడతాం మేము అని అంటున్నారు. ఈ కరెంట్ ఆటో అనే దాని మీద అసలు ఈ కంపెనీ ఎవరిది, దాని నుంచి ఎంత కుంభకోణం జరుగుతుంది, ఎవరికి లాభం వస్తుంది, ఎన్ని కోట్ల స్కామ్ ఇది. ఇప్పుడు తినే కాదు జీవో నువ్వు ఎట్లా పాస్ చేస్తావు, జీవో నువ్వు వితౌట్ ఎనీ సింగిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా జీవో పాస్ చేసినావు నువ్వు, ఎవరిని కడుపుకొట్టి నీకు అని చెప్పనేది. కాబట్టి ఇది ఆటోలో ఖచ్చితంగా న్యాయం జరగాలని చెప్పని ఈ మహాధర్నా ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు మా కవిత గారి ఆధ్వర్యం నుంచి. ఈ ధర్నా ఇలా కొనసాగుతుంది. ఇక ఇది వాళ్ళు గవర్నమెంట్ మెడల్ ఉంచేంత వరకు ఈ ధర్నా ఇలా కంటిన్యూ చేస్తామని చెప్పని అంటున్నాం. దీని తర్వాత కూడా నిరాహార దీక్ష కూడా చేసే ప్లాన్లు ఉన్న ఆటో డ్రైవర్లు అందరూ కూడా ఖచ్చితంగా అసెంబ్లీ ముట్టడిస్తారు. ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సర్కార్కు ఒక హెచ్చరిక. మీరు రాజకీయం చేయరు కానీ ఇట్లా గరీబుల కడుపులు కొడుతుంటే మాత్రం ఖచ్చితంగా మీరు బొందను పెట్టడం మాత్రం కన్ఫర్మ్. ఇది పోయిన ప్రభుత్వం ఆర్టీసీ డ్రైవర్లతో పెట్టుకుంది, గెలవలేకపోయింది. ఈసారి ఈ ప్రభుత్వం ఏమో ఆటో డ్రైవర్లతో పెట్టుకుంటుంది. ఎట్లుండబోతుంది? ఇక్కడ మీరు గ్రహించాల్సింది ఒకటేనండి, ఆటో డ్రైవరా ఆర్టీసీ డ్రైవరా కాదు. ఇక్కడ గరీబులను ఉసురు ఎవరు దాకినా కూడా వాడు మట్టి గొల్పోతాడు. లాస్ట్ టైం గత ప్రభుత్వానికి అదే జరిగింది, ఇప్పుడు ఈ ప్రభుత్వానికి అదే జరగబోతుంది. మీరు ఖచ్చితంగా చూస్తారు. మీరు రానున్న రోజులు ఎందుకు గత 6 నెలలు జిహెచ్ఎంసీ ఎలక్షన్లు ఉన్నాయి ఓకే, అందులో ఈ కాంగ్రెస్ని ఖచ్చితంగా పొందబెడతారు. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా, ఈ హైదరాబాద్ ప్రజలు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ పొందబెట్టే రోజు దగ్గరలో ఉంది. ఈ ఎలక్షన్లో తెలిసిపోతుంది. ఆయనకు దమ్ము లేకనే కదా ఎలక్షన్లు పెడతలేడు, ఊకే పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తున్నాడు. మళ్ళీ ఈ జీవో ప్రభుత్వానికి లాభం కానీ డ్రైవర్లకి ఏం లాభం? ఎవరికి లాభం కదమ్మా ఇది. ఈ జీవో వల్ల లాభపడ్డది ఎవరు? నేను మళ్ళీ చెప్తున్నాను కదా, ఏ కంపెనీ నుంచి మీరు కరెంటు ఆటోలను తీసుకుంటున్నారు, ఏ మినిస్టర్కి ఎంత లాభం వచ్చింది, ఎంత వాటా వాళ్ళది ఉంది, ఇది వాళ్ళ కడుపులు నింపుకోనికి అని చెప్పని గరీబుల కడుపులు కొడుతున్నారు కదా. ఇది ఖచ్చితంగా వాళ్ళకి లాభమే కదా. గవర్నమెంట్కి ఎట్లా లాభం, ప్రజలకి ఎట్లా లాభం చెప్పండి. దానివల్ల ప్రజలకు లాభం కలిగేదల్లా వీళ్ళు కట్టే ట్యాక్సీల వల్ల ప్రజలకు లాభం జరుగుతుండే. ఇప్పుడు ట్యాక్సీ రెవెన్యూ జనరేట్ కాకుండా చేస్తున్నారు కదా మీరు. రేవంత్ రెడ్డికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక మాట. రేవంత్ రెడ్డి చెప్పేది ఏం లేదు. ఆయన ఉన్నది 3 ఫీట్లు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు 3 ఫీట్ల బొందతో రెడీగా పెట్టుకోరు. మీరు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని బొందలు పెట్టుడు కన్ఫర్మ్. అది రాసి పెట్టుకోర్రి. మీకు అంత దమ్ము ధైర్యం ఉంటే కాంగ్రెస్ గవర్నమెంట్కి ఇప్పుడు రావాల్సిన ఎలక్షన్లను ఎటువంటి ఆవోతోగా లేకుండా, ఎలాంటి పోస్ట్పోన్లు లేకుండా ఓకే ఎలక్షన్లు పెట్టి చూపించమని చెప్పండి. జిహెచ్ఎంసీ ఎలక్షన్లు, ఆ ఎలక్షన్లనే ఖచ్చితంగా ఆయన సగం 103 ఫీట్లు అయినా 1.5 ఫీట్ పొందబెట్టేస్తారు కన్ఫామ్గా. ఈ ఎమ్మెల్యే ఎలక్షన్లు మొత్తం పొందబెట్టేస్తారు. ఇక